MG9 న్యూస్ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి వీరభద్రగౌడ్. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా మొగళ్లవెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి వీరభద్రగౌడ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎక్కువ సమస్య నీళ్ల సమస్యగా ఉందని, అలాగే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. నియోజకవర్గాన్ని త్రాగునీటి సమస్య లేకుండా వేదవతి నుండి బిల్లేహల్ 4 టీఎంసీల, మొలుగువెల్లి 4 టీఎంసీలు, అలాగే ఆస్పరి మండలం జూలాపురంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో సమ్మర్ స్టోరేజ్ నిర్మించి తీరుతామని, ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటామని, అలాగే మీ విలువైన ఒక ఓటు ఎంపీ పంచలింగాల నాగరాజుకి, ఇంకో ఓటు బి వీరభద్రగౌడ్ అయిన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుందామని, మన నియోజకవర్గ సమస్య పరిష్కారం చేసుకుందామని ఆయన ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ రాజు, శివుడు, సీనప్ప, విశ్వతేజ్, రామనాథ్ యాదవ్, లాయర్ ప్రవీణ్ కుమార్, అశోక్ యాదవ్, అలాగే గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఆలూరు రిపోర్టర్ జగదీష్ రెడ్డి. మన దురదృష్టం ఎలక్షన్ కూడా వచ్చింది, మనం భూమి పూజ కూడా చేయలేక బయటకు వచ్చాం. శాంక్షన్ చేసింది మనము, కానీ భూమి పూజ చేయకుండా బయటకు వచ్చాం. వీళ్ళు భూమి పూజ తూతు మంత్రంగా చేసి అదే కాంట్రాక్టర్ పనికి ఇస్తే, ఆ కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తే 1,20,00,000 పని చేస్తే కేవలం 6 కోట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి 6 కోట్లని డీజిల్ గా ఇండదు. అలాంటి పరిస్థితుల్లో ఎలా చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన మూటాముల్లో సర్దుకుని వెళ్ళిపోయాడు. సరే, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన బాగుపడ్డాడు. చెడిపోయింది ఎవరు? ఆలూరు నియోజకవర్గం తాలూకా ప్రజలు చెడిపోయింది. అది దాదాపు ఆ ప్రాజెక్టులు వచ్చేసి 1 బిలేహాల్ దగ్గర 4 టీఎంసీలు, మొలగవల్లి దగ్గర 4 టీఎంసీలు, 8 టీఎంసీలు. అక్కడ నీళ్లు ఎన్ని ఉన్నాయని కూడా తెలియని దద్దమ్మలు వీళ్ళు. 8.5 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఒకసారి వరద వచ్చిందంటే ఆ నదిలో 50 టీఎంసీలు నీళ్లు పడతాయి. ఆ 50 టీఎంసీలో మనం ఓడబస్సు నుండి 8 టీఎంసీలు పెట్టుకుంటే అలాగే 12 వరదలు వస్తాయి. ఒక్కోసారి 8 వరదలు వస్తాయి, ఒకసారి 4. మాకి 2 వరదలు వచ్చినా చాలు 2 రిజర్వాయర్ నింపుకోవడానికి. మరి ఇలాంటివన్నీ తెలియక చేస్తారా, తెలిసి చేస్తారా, లేకుంటే ప్రజలకు ఏం చేయరాదు, మేము శాండ్ మాఫియా, ఉసుక అమ్ముకుంటాము, మద్యం అమ్ముకుంటాము, మరి మైనింగ్ అమ్ముకుంటాము, అన్ని అమ్ముకుని మేము దోచుకుంటాము, దాచుకుంటామంటారా? ఒక్కసారి ఆలోచించాలా ప్రజలారా, సోదరులు మీరంతా కూడా. పని చేసేవానికి పట్టం కట్టాలి, కానీ పని చేయని దరిద్రుడిని వెంబడే పారదోలాలి. ఇక్కడ చాలా మంది గ్రామంలో 148 పంచాయతీలు ఉన్నాయి, 18 ఆమ్లెట్లు విలేజ్లు ఉన్నాయి. దాదాపు 150 కవర్ చేశాను నేను అన్నది కాలంలోనే. పొద్దున్నే 6 గంటలకు పోయి రాత్రి 12 గంటలకు ఇంటికి పోతున్నా. ఆడ పరిస్థితి చూస్తుంటే ముసలమ్మలు ఏడ్చేదోటి దాకా ఉంది. నీళ్ళే లేదు, నీళ్ళు లేవు. ప్రతి గ్రామాల్లో నీళ్ళు లేవా? ఎందుకు లేవు నీళ్లు? ఒక అయ్యమ్మ అయితే అంటుంది, పాప దొంగ బాగా వచ్చేదన్న దొంగ అని అనిపించుకుంటాం. ఎందుకంటే ఎవడో చేసిన పనికి మనం అనిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులంతా ఒకే రకంగా చూస్తారు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి మండలంలో నీళ్లు ఉన్నాయండి, ప్రతి మండలంలో నీళ్లు ఉన్నాయి. మనము దేవనకొండ మండలంలో నీళ్లు ఇవ్వాలంటే హంద్రినివ కాలువ ఉంది. ఆస్పరి మండలంలో నీళ్లు ఇవ్వాలంటే హంద్రినివ కాలువ ఉంది. చిప్పగిరి మండలంలో ఉందంటే హంద్రినివ కాలువ ఉంది. ఆలూరు బాపురం మొలగ ఉందంటే ఎల్ఎల్సి ఉంది. నీళ్ళు ఎందుకు లేవు? మీకు చేతకని దద్దములు పని చేసే తెలీదు. పని తెలిసిందే కదా మీకు పని చేసేది. ఎక్కడ నీళ్లు ఉంటాయి, ఎలా వస్తాయని తెలిసిందే కదా. ఇదే ఆస్పరి మండలంలో నీళ్లు లేక వలసలు పోతున్నారు. తాగడానికి నీళ్ళు ఇంకెందుకు ఉండాలని. అదే జోరాపురం పక్కన 50 ఎకరాల భూమి ఉంది, గవర్నమెంట్ భూమి, 8 కిలోమీటర్లు హంద్రినివ ఉంది. నింపితే ప్రతి గ్రామంలో ఓవర్ ట్యాంక్ కట్టు, నీళ్ళు ఎందుకు నీళ్ళు ఇవ్వవు? ఇలాంటి అసమర్థత ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు. రాజ్యసభను తప్ప ఏమీ లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా. ఈ రోజు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నప్పుడు ప్రజలకు సేవ చేయలేనప్పుడు నువ్వు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపో. అలాంటి పరిస్థితులు వీళ్ళకి చేతగాని దద్దమ్ముల్లాగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటారు. నేను ఒకటి చెప్తున్నా మీకు, దయచేసి ఎస్సీలకి దాదాపు 27